నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. ఆదివాసీలు చాలా అభివృద్ధికి నోచుకోనటువంటి వ్యవస్థ. ముఖ్యంగా చాలా చోట్ల ఆదివాసీలు ఇప్పటికి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పరుస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా సరే వారి పరిస్థితి మాత్రం దయనైన పరిస్థితే ఉంటుంది. ఒక పక్క ఎన్నికల్లో హామీలు ఇస్తుంటారు, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారు, తర్వాత మాత్రం మొహం చాటేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అవ్వచ్చు, మరో పక్క వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భూముల విషయంలో కూడా ఇప్పటికీ అన్యాయం జరుగుతుంది. వాటి కోసమే పోరాడుతూ ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇవి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి. ఇదే అంశాలపై ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు చందా లింగయ్య దొర గారు, మాజీ ఎమ్మెల్యే, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీలకి ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి, వాళ్ళు ఏ విధంగా అణిచివేయబడ్డారు, వాళ్ళకి కావాల్సినటువంటి హక్కులు తదితర అంశాల గురించి వారిని అడిగి వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం లింగయ్య దొర గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగా ఉన్నాం సార్. రైట్. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం, ఇప్పటికి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ఎన్నికల సమయంలో హామీలు ఇస్తూ ఉంటారు. ఆదివాసీలు ఇప్పుడు కూడా చాలా దయనీయ పరిస్థితిలోనే ఉన్నారు కొన్ని గ్రామాల్లో. ఏంటి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? ప్రధానమైనటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసులు ఎప్పుడు కూడా భూమి మీద ఆధారపడి బతికేవాళ్ళు. జీవనాధారం వాళ్ళకి భూమే. జల్, జంగల్, జమీన్ అవి ఎక్కడుంటే అక్కడ వాళ్ళు జీవిస్తారు. అటువంటి పరిస్థితిలో ఈ సారవంతమైన భూములు ఏవైతే ఉన్నాయో గోదావరికి, కృష్ణా ఈ బెల్ట్లో మొత్తం ట్రైబల్సే. కృష్ణ బెల్ట్ అంతేమో చెంచులు, గోదావరి బెల్ట్ అంతా కూడా ఆదివాసులు. ఈ ఆదివాసుల యొక్క భూములు కాజేయటానికి ఇతర ప్రదేశాల నుంచి భూస్వాములు కానీ పెట్టుబడి వర్గం కానీ వచ్చి ఆక్యుపై చేస్తున్నారు. ఈ ఆక్యుపేషన్ చేయటం వల్ల ఏంటంటే ఆదివాసులు నిరాశ్రితులు అయిపోయారు. వాళ్ళకి జీవన విధానం ఎలాంటి ఇది లేదు. అడవిని నమ్ముకున్నటువంటి వాళ్ళు దీన్ని కంట్రోల్ చేయడానికి ఎన్నో పోరాటాలు చేశారు. ఇప్పుడు కాదు, బ్రిటిష్ టైం నుండి. బ్రిటిష్కి వ్యతిరేకంగా ఆదివాసులకు స్వయం ప్రతిపత్తి కోసం ఆనాడు అల్లూరు సీతారామరాజు కానీ, గంటన దొర కానీ, మల్లు దొర కానీ, ఇక్కడ రామన్న పడాలు కానీ, ఇక్కడికి వస్తే కొమరం భీము కానీ, రామ్జీ గోండ్ కానీ, ఈ విధంగా ఈ ఆదివాసీ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వ్యతిరేక స్వతంత్రానికి పోరాటం చేసి తన సొంత పరిపాలన కోసం కొట్లాడితే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఒక నెగోషియేషన్, హెమన్ డ్రాప్ అయినటువంటి ఒక పెద్ద ప్రొఫెసర్ లండన్ నుంచి వెళ్ళి పట్టుకొచ్చి ఆయనతో పాటు మైకిలే అనేటువంటి ఇంకో అతన్ని వీళ్ళందరినీ స్టడీ చేశారు. ట్రైబల్ ఏరియాలో చేసి ఎందుకు వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటిది అంటే జల్, జంగల్, జమీన్ వాటి మీద మేము బతుకుతున్నాం, అవి అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా కూడా మా భూములు, మా ఆస్తులు, మాకున్నట్టు వనరులన్నీ కొట్టకపోతున్నారు కాబట్టి మేము పోరాటం చేస్తామన్నారు. అప్పుడే చట్టం తీసుకొచ్చారు. ఆ భూముల జోలికి ఆ ప్రాంతం 5th షెడ్యూల్ రాజ్యాంగం, భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ ప్రాంతం ఏర్పాటు చేసి అక్కడ ఉన్నట్టు సర్వ ఆస్తులు కూడా ఆదివాసులకే చెందుతాయి, ఆదివాసులకు తప్ప వేరే వాళ్ళకు ఎవరికి కూడా చెందటానికి వీల్లేదు అని చెప్పి చట్టం తీసుకొచ్చారు. దానికి 70లో కూడా ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఇంకా పకడ్బందీగా తీసుకొచ్చారు. అమెండ్మెంట్ చేసి 1/70 చట్టాన్ని పట్టుకొచ్చారు. 1/70 చట్టం అంటే ఏంటి? ఆదివాసీ భూములు కొనడమే కాదు, అక్కడ ఉన్నటువంటి భూస్వాములు లేకపోతే వేరే వాళ్ళు ఎవరు ఇచ్చినా కూడా వాళ్ళ ఆస్తులు ఉంటే కూడా వాళ్ళు వెళ్ళిపోవాలంటే మళ్ళీ ట్రైబల్స్కే ఉపజెప్పుకోవాలి తప్ప మీరు అమ్ముకునే హక్కు ఎలాంటి ఇది లేదు అనేటువంటి పకడ్బందీ చట్టం తీసుకొచ్చారు. అంత తీసుకొచ్చి ఒక సపరేట్గా ఒక ట్రైబల్ వెల్ఫేర్ కలెక్టర్ పెట్టారు ఆ భూముల్ని లాక్కోవటానికి. అట్లనే జిల్లా కలెక్టరు, గవర్నర్కి అధికారాలు ఇచ్చారు. ఈ 5th షెడ్యూల్లో ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి సంబంధం లేకుండా కేవలం ఆదివాసుల ప్రొటెక్షన్ కోసం, ఆదివాసుల రక్షణ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం అనేక పథకాలు 5th షెడ్యూల్లో చేయాలని రాజ్యాంగం కల్పిస్తే కూడా అవి ఇంతవరకు జరిగింది ఏం లేదు. జరిగింది లేక పైగా అప్పుడు 70-80% ఉన్న ట్రైబల్ గుడాలని కూడా అవి మైగ్రేషన్ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆక్యుపై చేసి ఇప్పుడు ట్రైబల్స్ ఎంత % ఉన్నాయంటే 40%కి వచ్చింది. రైట్. లింగయ్య దొర గారు, మీరు ఎన్టీఆర్ పీరియడ్లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, గత కాంగ్రెస్ హయాంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఏంటి అప్పటికి ఇప్పటికి పరిస్థితులు ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు అంటే మార్పు కాదు, ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ పెరిగింది. ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఆదివాసుల్ని అనగదొక్కటం, దోపిడీ చేయటం, లేకపోతే వాళ్ళ ఆస్తులన్నీ కాజేయటం పెరిగిందే తప్ప ఆదివాసులు అభివృద్ధి జరిగింది ఎక్కడ లేదు. ఏదో కొంతమంది మాలాంటి వాళ్ళు పాయింట్ సొక్క వేసుకున్నారే తప్ప ఇంకా ఆ జీవనం చేసి
అంత ఇదైతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ట్రైబల్ ఏరియాలో ఎక్కువ వనరులు ఉన్నాయి. వనరులు అంటే నీటి వనరులు, ఖనిజ సంపద కానీ, ఆ తర్వాత మైన్స్ కానీ, కోల్ మైన్స్ కానీ అనేక సంపదలు ఉన్నాయి. ఈ సంపదలను దోసుకొని పోతున్నారు. దోపిడీ కోసం ఆదివాసుల్ని వాళ్ళు హరాస్మెంట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమాజాన్ని మట్టుమాయం చేయడానికి కుట్రలు పడుతుంది. లింగేశ్వర్ గారు, అంటే ముఖ్యంగా ఆదివాసీలు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకృతి సంపత్తోటే వాళ్ళ జీవనం సాగుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి అక్కడ ఎన్నో తాతల తరాల నుంచి ఇక్కడ భూములు సాగు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు అయితే ఆ భూములు మీవే అని చెప్పేసి ఎన్నికలకు ముందు చెప్తుంటుంది. కానీ ఎన్నికలు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు నిరాశలయ్యే పరిస్థితి ఉంటుంది. ఏంటి కారణం? భూములు మీయే అని అంటున్నారు, అంతవరకు కరెక్టే. కానీ ప్రాజెక్టుల పేరుతో ఏవైతే అభివృద్ధి చేస్తాం మీ ప్రాంతం, ప్రాజెక్టు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టు, లేకపోతే పవర్ ప్లాంటు, లేకపోతే మైనింగు, ఇసుక తోటకాలు, ఇటువంటి ప్రాజెక్టుల వల్ల లక్షల కోట్ల రూపాయలు వస్తాయి. మీ ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం, మీకు ఉద్యోగాలు ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తాం అని చెప్పి మాయమాటలు చెప్పి ప్రాజెక్టులు పెడుతున్నారు. దానివల్ల భూములన్నీ లాక్కున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్టు దాదాపు 4 లక్షల మంది అనాథులు అవుతున్నారు. అవును, ఆదివాసులు అయితేంది, ఇతర వాళ్ళు అయితేంది. 4 లక్షల కుటుంబాలు, 1 కాదు 2 కాదు, దాదాపు ఒక 7-8 లక్షల హెక్టార్లు ముంపుతో ప్రాంతం అయితే. ఇంత పెద్ద ప్రాజెక్టు దేశంలో ఎక్కడ లేదు, భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా లేదు. అంత పెద్ద ప్రాజెక్టు దాదాపు 4 రాష్ట్రాలు మునిగిపోతున్నాయి. ఎంత మొత్తుకున్నా కూడా ఆనాడు ప్రభుత్వం ఏముంది, భూమి బదులు భూమి ఇస్తాం, మీరు బతకడానికి మనిషికి ఒక 5 లక్షలు 50 ఇస్తాం, తర్వాత కాంపన్సేషన్ ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం, ఇంటికో అనేక వాగ్దానాలు చేస్తే ఆదివాసులు నమ్ముతారు. మేము ఎందుకంటే జనరల్గా ఎవరి మాట నమ్మినా మాకు విశ్వాసం ఎక్కువ ఉంటుంది. అది అప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు ఉన్నాను. 2006లో మొదలుపెట్టినప్పుడు ఆ ప్రాజెక్టు దాదాపు మా ఖమ్మం నుండి 7 మండలాలు ముంపు ప్రాంతానికి పోయినాయి. ముంపు ప్రాంతానికి అనేక ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీలు, తర్వాత ప్రజా సంఘాలు ఎంత గోల చేసినా కూడా ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయాలి, ఒక నిర్ణయం తీసుకొని కట్టారు. అప్పుడు ఇవన్నీ ప్రతి మీటింగ్లో పెట్టి ప్రభుత్వం ప్రజలను ఒప్పించింది. సరే ఓకే ఇస్తారు కదా అని మొదలు పెట్టిన తర్వాత ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయినట్టు. ఇప్పుడు 2006 నుంచి ఇప్పుడు లింగేశ్వర్ గారు, అంటే దాదాపు పోలవరం ప్రాజెక్టు కింద, ఇది భారీ ప్రాజెక్టు కింద 7 మండలాలు, దాదాపు 400 గ్రామాలు, ఈ ప్రజలందరూ కూడా ఇందులో చాలామంది వృత్తిరీత్యా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ పోషణ విషయంలో అవ్వచ్చు, చాలా ఇబ్బందికరమైన. మరి ప్రభుత్వం వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిహారాలు ఇచ్చిందనుకోవచ్చు? లేదండి, వాళ్ళు అసలు ఇస్తామన్న సొమ్మే ఇవ్వలేదు. వాళ్ళని ఎక్కడ అకామిడేస్తారు, ఎక్కడ ఇల్లు కట్టిస్తారు, భూమికి బదులు ఎక్కడ ఎన్ని ఎకరాలు 400 కుటుంబాల మనిషికి ఎక్కడ ఏర్పాటు చేయగలుగుతారు. రెండోది ఆ నోడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో 1,15,000 ఎకరానికి ఇస్తామని చెప్పారు. 1,15,000 1,15,000 అంటే ఇవాళ అంత కొట్లాడితే ఏమంటే 10 లక్షలు ఇస్తాం సార్ అంటున్నాడు. 10 లక్షలకు ఒక భూమికి బదులు భూమి కొనుక్కోగలుగుతాడా? భూమి దొరుకుద్దా ఎక్కడైనా? వేరే చోట ఎట్టది. అదే ఇప్పుడు సపోజు అమరావతి ప్రాజెక్టు కింద భూములు పోయిన వాళ్ళకి 1250 గజాలకి అప్పుడు దాదాపు 12 కోట్ల రూపాయలు వాల్యూ చేసేటువంటి భూములు ఎకరానికి ఇస్తున్నారు. అంటే అక్కడ 12 కోట్లు ఇస్తారు, మా ఎకరానికి 1,00,000 రూపాయలు ఇస్తారా? ఏమండి. కానీ అది కూడా ఒక విధంగా చెప్పలేం, మానవతా హృదయంతో అక్కడ ఆదివాసీలు ఇక్కడ భూములు ఇస్తున్నారు, అక్కడ ఇస్తున్నారు. మరి అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం. అదే కదా, దానికోసం మేము దాదాపు ఈ 2018, 2020 వరకు కూడా నేనే నాయకత్వం వహించి ఆ మొత్తం అఖిల పక్షాలు సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, అప్పుడు బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ ఉంది, ఎంతో కలిసి ఢిల్లీ దాకా పోయి జంతర్ మంతర్ ధర్నాలు కూడా చేసినాం. అప్పుడు ఆ ప్రభుత్వం హామీ ఇచ్చింది, మీకు నష్టం జరగదు, మేము ఖచ్చితంగా మరొకసారి సర్వే చేసి మీకు R&R ప్యాకేజ్ ఎట్లుంటే అట్లా దాని మీద డబల్ ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఆ ప్రభుత్వం పోయింది, మళ్ళీ ప్రభుత్వం అదే వచ్చింది. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా ఎన్నికల ముందు అది ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం వచ్చితే మీకు న్యాయం చేస్తామన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు. లింగేశ్వర్ గారు, అంటే ఇప్పటికే ప్రాజెక్టు 70% పూర్తయిందని చెప్తున్నారు. ఇంకా మరి కొద్ది రోజుల్లో, అంటే ఒక సంవత్సరంలో మరి ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ కనుక ప్రాజెక్టు పూర్తయితే ఈ 400 గ్రామాలు కూడా
నీట మునిగే పరిస్థితి నీట మరి వాళ్ళకి కావలసినటువంటి అంటే ముఖ్యంగా పింఛన్ అవ్వచ్చు లేకపోతే పింఛన్ రూపేణ ఇస్తా అన్నారు మరి ఇవన్నీ కూడా పరిహారం విషయంలో ఇంకా ఎందుకు అందలేదంటే ఇది ఏ విధంగా ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వలేదా? వాళ్లకు ఇవ్వాలని ఉద్దేశం లేదండి. ఆదివాసుల మీద వివక్షత ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆదివాసులు ఏముంటుంది, మునుగుతారు, పోయి చెట్లను గుట్టలేకి బతుకుతారు, వాళ్ళ జీవనం వాళ్ళు బతుకుతారు, వాళ్ళకి ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోసం కొట్లాడే పార్టీలు కూడా లేవు. ఆదివాసుల రక్షణ కోసం, ఆదివాసుల ప్రొటెక్షన్ కోసం కొట్లాడే పార్టీలు కూడా లేవు. రాజకీయ పార్టీలు వాళ్ళకి కావాల్సింది ఏంది, వాళ్ళు బతికితే చాలు, ఆదివాసులు నీట మునిగితేంది లేకపోతే ఎడిపోతుంది అనేటువంటి ఒక ధీరంతో ఉన్నారు. నేను వాటి మీద అనేక మందితో డిస్కస్ చేయటం కూడా జరిగింది. వాళ్ళు కూడా అరే మేము ఉన్నాం కదా అంటారు. ఉన్నామంటే ఏంటిది, ప్రాజెక్టు కట్టింది ఒకసారి 2020లో మన ముఖ్యమంత్రి ఉండే ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన ఏమన్నా ట్రైల్ వేసిండు ఉట్టిగా, ఓన్లీ ట్రైల్, ఆ నీళ్ళు ఆఫ్ చేసిండు ఒక్క పూట. భద్రాచలం వరకు మొత్తం మునిగిపోయినాయి. వన్ డే ఆఫ్ చేసినందుకే కగ్గోల పెట్టే పెద్ద గోల అన్ని పక్షాలంతా కూడా గోల చేస్తే అప్పుడు మళ్ళీ రిలీజ్ చేశారు. అంటే సగంలో నీళ్లు అడ్డకట్ట కడితేనే భద్రాచలం అంటే దాదాపు 120 కిలోమీటర్ల పరిధిలో ఫ్లడ్ ఆసిపోయింది. ఇప్పుడు కానీ అది కడితే అప్ టు ఏటూ నాగర్ వరకు అంటే 400 కిలోమీటర్లు నీళ్ళమయం, మొత్తం నీటిమయం అయిపోద్ది. వాళ్ళకి ఎక్కడ రక్షణ ఇస్తారని అయితే నాకైతే నమ్మకం లేదు. మా ఆదివాసులు కూడా గోలపడుతున్నారు, ఘోషపడుతున్నారు, ఎంతో మదన పడుతున్నారు. ఎవరికి చెప్పుకున్నా కూడా ఫలితం లేని పరిస్థితి ఉంది. మరి ఇంత అన్యాయం అయితే ఎట్లా చెప్పండి. ఇప్పుడు వాళ్ళకేమో ఇల్లు కట్టిస్తారు, భూములు ఇస్తారు, ఖరీదైనటువంటి డబ్బులు ఇస్తారు. ఇక్కడ ఆదివాసులు సచ్చినా మునిగినా నీటి జలమైనా కూడా పట్టించుకోలేని స్థితిలో ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయంటే దీన్ని లింగేశ్వర్ గారు అంటే ఈ ప్యాకేజీలో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా అంటే పింఛన్ రూపాయలు ఇస్తాం, వాళ్ళు బతుకు తెరువు కోసం ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఏమీ స్పందించలేదా? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఒక్కొక్కరికి 5,50,000 రూపాయలు ప్యాకేజ్ ఇస్తామని. అక్కడే కాదు, మా మనుగూరు దగ్గర పవర్ ప్లాంట్ కట్టారు, భద్రాద్రి పవర్ ప్లాంట్ మనుగూరు. అక్కడ కూడా కేసీఆర్ గవర్నమెంట్లో మనిషికు 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ప్యాకేజ్ 5,50,000 ఇస్తాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, భూమి బదులు భూమి ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం, అనేక ఖరీదు, భూమి ఖరీదు కూడా మార్కెట్ వాల్యూ ఎట్లుంటే అంట దానికి 5 రెట్లు పెంచిస్తాం అన్నారు. 1 కాదు 2 కాదు. ఇప్పుడు 10 లక్షలు ఉంటే 5 రెట్లు ఎంత, 50 లక్షలు. అసలు భూమి లేదు, భూమి ఖరీదు లేదు, ప్యాకేజ్ లేవు, ఉద్యోగాలు లేవు, మొత్తం మాయ చేశారు. వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గిరిజనేతల దగ్గర ట్రైబల్స్కి వచ్చేటువంటి బెనిఫిట్స్ని వాళ్ళకి దానదత్తం చేశారు. అట్లనే ఇక్కడ కూడా ఆదిలాబాద్ జిల్లాలో కూడా అంతే. ఆదిలాబాద్లో కొల్లేటి డివిజన్ ఉండి ఆషాబాదు ఇవన్నీ దాదాపు ఒక 11 డివిజన్లు నడుతాయి, కోల్ మైన్స్. అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఆదివాసులే, షెడ్యూల్ ఏరియా, 5th షెడ్యూల్ ప్రాంతం తీసుకున్నారు. వాళ్ళ వరకు ఇంతవరకు కాంపెన్సేషన్ ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. కాంపెన్సేషన్ కూడా ట్రైబల్ పట్టాలలో నాన్ ట్రైబల్ పేర్లు ఎక్కించి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చారు రెవెన్యూ వాళ్ళు. మరి ఎంత దారుణం అంటే దీన్ని ఎవరు రక్షించాలో మాకు ఎవరు, మరి దేవుడు కూడా రక్షిస్తాడో లేదో కానీ అంత దారుణంగా ఆదివాసుల యొక్క పరిస్థితి ఉంది. లింగేశ్వర్ గారు అంటే ఆదివాసీల పట్ల 2 ప్రభుత్వాలు కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విధంగా దారుణంగా వ్యవహరిస్తుంటే ముఖ్యంగా అంటే ఏ విధంగా వాళ్ళపై ఉద్యమ రూపేణ అవ్వచ్చు లేకపోతే ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి అంటారు? ఇప్పుడు 2 రాష్ట్రాలు కూడా వాళ్ళు కేవలం గెలవటానికి హామీలు ఇస్తున్నారండి. మొన్న 2023 ఎండింగ్లో ఎలక్షన్ జరిగినప్పుడు జనరల్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు కూడా మా ఆదివాసులకు స్థానికులకు ఉద్యోగం కోసం జీవో నెంబర్ 3 అనేది ఒకటి ఎన్టీ రామారావు గవర్నమెంట్లో మా యొక్క ఉద్యమంతో ఆదివాసుల యొక్క కోసం ఆయన ఒక జీవో తయారు చేశారు. దాని ప్రకారం లోకల్ వాళ్ళకే ట్రైబల్కే అక్కడ ఉద్యోగం ఇవ్వాలి. అటువంటి జీవో ఎగిరిపోయింది. ఈ ప్రభుత్వాలు పట్టించుకోక సుప్రీంకోర్టులో ఎవరో ఒకరు ఫిల్ వేస్తే సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏముంది, ఎవిడెన్సే కదా. ఎవిడెన్స్ ఎవరు చేయాలి? ప్రభుత్వాలు చేయాలి. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల అది ఎగిరిపోయింది. వీళ్ళు వస్తే మేము వస్తే వెంటనే
మూడో రోజు ఫస్ట్ సంతకం జీవన్ 3 ఆదివాసులకు ఇస్తామన్నారు. ఫస్ట్ సంతకం ఇక్కడ అక్కడ చంద్రబాబు నాయుడు గారు అదే అన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అదే అన్నారు. ఇక్కడ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 2 ఏళ్ళు అయితే ఎలక్షన్ వస్తాయి, మళ్ళీ అప్పుడు చూస్తారు. అందుకనే కేవలం రాజకీయ పబ్బం కోసం రాజకీయ పార్టీలు మా ఆదివాసులు ముంచుతున్నాయి తప్ప ఆదివాసుల సంక్షేమం కోసం అయితే ఎక్కడ కూడా. కానీ గతంలో 170 యాక్ట్ కూడా తీసుకొచ్చారు. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు అదే యాక్ట్ అమలు ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు 170 చట్టం అన్నది ఆదివాసులు కవచం లాంటిది. అంటే ఆ ప్రాంతంలో వనరులతో పాటు అన్నీ వాళ్ళకే చెందాలి. అటువంటి చట్టాన్ని పక్కన పెట్టి చట్ట వ్యతిరేకంగా మైగ్రేషన్ పీపుల్ని తీసుకొచ్చి ఫ్యాక్టరీలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అలా సమతా జడ్జిమెంట్ సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆదివాసుల ప్రమేయం లేకుండా వాళ్ళ భాగస్వామ్యం లేకుండా ఎలాంటి ఇండస్ట్రీ పెట్టకూడదు, అభిప్రాయం వాళ్ళ అనుమతి లేకుండా. దీనికి ఒక చట్టం కూడా తీసుకొచ్చారు, పీసా చట్టం అని. పీసా అంటే పంచాయతీ ఎక్స్టెన్షన్ ఇన్ షెడ్యూల్ ఏరియా, ట్రైబల్ ఏరియాలో పార్లమెంట్ బిల్, ఇది మామూలుది కాదు. ఆ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం కూడా అమలు చేయటం లేదు. ఇంకెక్కడ న్యాయం చేస్తారండి? ఎక్కడ ఎంతవరకు చేస్తారు? అందుకనే ఇప్పుడు మేమంతా కూడా వైజాగ్లో కూడా డిసెంబరులో ఒక 2 రోజుల సెమినార్ జరిగింది ఆదివాసులు దేశవ్యాప్తంగా. ఈ ఒక్క తెలుగు 2 రాష్ట్రాలే కాదు, మిగతా రాష్ట్రాల ఈ 5th షెడ్యూల్ 11 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో కూడా తర్జనమని జరుగుతుంది. ఆదివాసులు పట్టించుకోవటం లేదు, ఆదివాసుల్ని అణిచివేస్తున్నారు. ఎవరైతే కొద్దిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు ఎక్కువగా అటవీ ప్రాంతంలో ఉంటారు ఆదివాసీలు. అక్కడ ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలు అవ్వచ్చు, వాటిని కాపాడటం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ప్రభుత్వం అణిచివేత ధోరణి వస్తుంది. దీనిపై అంటే ఆదివాసీల హక్కులు సంరక్షించే విధంగా మీరు ఎలాంటి ఉద్యమ కార్యాచరణ తీసుకొస్తారు? ఇప్పుడు ఆ ప్రయత్నం మీదనే మా యొక్క ఆదివాసీ సంఘాలు దేశవ్యాప్తంగా మనం వైజాగ్లో సమావేశం జరిగింది, అట్లనే అరకులో ఒక సమావేశం జరిగింది, భద్రాచలంలో ఒక సమావేశం జరుగుతుంది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో గిన్నెధరి అనే ఒక కుకటి గ్రామం, ఆదివాసి గ్రామం, అది ఒక హిస్టారికల్ విలేజ్. అది గిన్నెధరి అనే విలేజ్ ఆనాడు బ్రిటిష్ కాలంలో హెమన్రాఫ్ మైకిల్ అనేటువంటి ఒక మేధావులు అక్కడ మకాం వేసి ఈ యొక్క ఆదివాసుల యొక్క స్టడీ చేసి చట్టాలను కూడా రూపొందన చేసి, ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్లో పెట్టిన చట్టాలు వీళ్ళు పెట్టినవి కాదు, ఆయన పెట్టించి మన ఆదివాసుల కోసం ప్రత్యేక షెడ్యూల్ ప్రాంతాన్ని కూడా ప్రకటించినటువంటి విలేజ్ అది. ఆదివాసులకు కొట్లాడినటువంటి ఆయన ఉన్నటువంటి విలేజ్. అక్కడ సెంటిమెంట్గా మా ఆదివాసులు అక్కడ ఉన్నటువంటి గోండ్లు ఆదిలాబాద్ జిల్లా వాళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క జనవరి 27 అక్కడ ఒక ఫంక్షన్ గెట్ టుగెదర్ చేసుకుంటారు. అందుకనే ఈ దేశవ్యాప్తంగా పాలసీ ఆదివాసుల ప్రొటెక్షన్ కోసం ఈ రాజ్యాంగం, భారత రాజ్యాంగం కల్పించిన ఆదివాసీ హక్కుల రక్షణ కోసం ఒక విధానాన్ని రూపకల్పన చేయటానికి అక్కడ మేము ఈ ఉభయ రాష్ట్రాలే కాకుండా జాతీయ స్థాయిలో అక్కడ మేము కూర్చుంటున్నాం. ఈ నెల 27 డిసెంబర్ 27 జనవరి 27. లింగయ్యదొర గారు, అంటే కేంద్ర ప్రభుత్వం అవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు అవచ్చు, అంటే ఎక్కువగా కార్పొరేట్ శక్తులకి అక్కడ ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలని వాళ్ళ కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ప్రధానమైన ఆరోపణ. నిజంగా కార్పొరేట్ శక్తుల కోసమే ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా? వాస్తవం కూడా మాకు అర్థమైంది ఏంటంటే ఈ ఎక్కువ వనరులు ఖనిజ సంపద మొత్తం టోటల్ ట్రైబల్ ఏరియాలో ఉన్నది. ఈ దేశంలో ఎక్కడ లేదు. మైనింగ్ కానీ, కోల్ మైన్స్ కానీ, గ్రానైట్స్, ఇటువంటి అనేక, ఈవెన్ గోల్డ్ మైన్స్ కూడా, ఇవన్నీ కూడా మరి కార్పొరేట్ సంస్థలకి తప్ప వేరే వాళ్ళు తీసుకునే అవకాశం లేదు. వాళ్లకు ఒప్పజెప్పాలంటే ఇక్కడ ఎవరైతే ఈ ప్రొటెక్షన్ చేస్తున్నారో ఈ యొక్క ఆదివాసీ సంపదని వాళ్ళని ఏరివేయాలి. వాడు ఎదర్ ట్రైబల్ లింగయ్యదొర గారు మీరు అన్నట్లు ఏరివేయాలా, లేకపోతే ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంటుంది. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా ఆదివాసీలకు భూములు, వాళ్ళ భూములు తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఇళ్ళు విషయంలో అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి జీవనోపాధి అవ్వచ్చు, వాళ్ళకి భృతి అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. చేయాలా? అసలు ముందు చట్టంలో ఏముందంటే పీసా యాక్ట్ కానీ R&R ప్యాకేజీలు ముందు వాళ్ళని అకామిడేషన్ చేయాలి. R&R అంటే ఏంటి? రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. అవి చేసిన తర్వాతే ప్రాజెక్టు మొదలు పెట్టమని ఉంది. వాళ్ళు ఫస్ట్ పునరావాసం కలిపి అది లేదు. బలవంతంగా ఎల్లగొట్టి
ఆశ చూపెట్టి లేకపోతే ఏదో ఒకటి హరాస్మెంట్ చేసి అక్కడి నుంచి వెళ్ళి తొలగించి ఆ భూములు ఆక్యుపై చేస్తున్నారు. అంతేకాకుండా ఫారెస్ట్ చట్టంలో ఫారెస్ట్ యాక్ట్లో కూడా 5th షెడ్యూల్ ఏరియాలో ఒక ట్రైబల్కి తప్ప వేరే వాళ్ళకి లేదు. అటువంటి చట్టం పీస్ యాక్ట్ ఏముంది, గ్రామసభ తీర్మానం కావాలి అక్కడ ఏ భూమి సెంటు భూమి ఇచ్చినా కూడా. అట్లా లేకుండా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2022లో ఒక చట్టం తీసుకొచ్చారు. ట్రైబల్ ఏరియాలో కానీ రిజర్వ్ ఫారెస్ట్లో కానీ ప్రభుత్వం అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా 1000 ఎకరాలు వాళ్ళకు ఈ కాంట్రాక్టర్లకును ఈ కార్పొరేటర్ వ్యవస్థకి ఇవ్వటానికి ఒక జియో తీసుకొచ్చారు. అంటే చట్టాలు, ఇది రాజ్యాంగం పరంగా ఉన్న చట్టాల్ని వయలేట్ చేసి హక్కు వాళ్ళకి ఎక్కడ ఉంది చెప్పండి. అంటే కేవలం ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు అంబానీ అటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్స్కి ఒప్పజెప్పాలనే ఉద్దేశం చట్టాలు కూడా సవరణ చేసి ఈ యొక్క ఆదివాసుల యొక్క రక్షణ చట్టాలని సవరణ చేసి ఆదివాసుల్ని మరి నిర్విరామంగా బలవంతంగా ఆ ప్రాంతం నుంచి గెంటేసి వాళ్ళ జీవన విధానానికి అడ్డం పడుతున్నారు. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీలతో పాటు మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసులు జాతీయ స్థాయిలో ఒక ఉద్యమ కార్యాచరణ అయితే రూపొందిస్తారు. ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం రూపొందంటే ఇప్పటికీ మేము ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది మా ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో. దానికి నాయకత్వం మాకు అక్కడ ఎమ్మెల్యే లక్కే రాజారావు గారు దానికి బాధ్యత జాతీయ కన్వీనర్గా ఉన్నాను. నేను జాతీయ అధ్యక్షునిగా అన్ని రాష్ట్రాలకు ఒక కమిటీ అడా కమిటీ నడుస్తుంది. ఇప్పుడు రేపు గిన్నెదారిలో జరిగే మీటింగ్లో కూడా మన తెలంగాణకు ఒక కమిటీ వేస్తాము రాష్ట్ర వ్యాప్తంగా. తర్వాత మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా, ఈ 5 రాష్ట్రాలు ఒక ప్యాకెట్గా భద్రాచలంలో ఏప్రిల్లో ఒక 2 months తర్వాత అక్కడ కూడా మేమంతా ఆర్గనైజ్ చేసి ఒక దేశవ్యాప్తంగా సౌత్ ఇండియా అంతా కూడా ఒక మీటింగు. 2వ మీటింగు జార్ఖండ్లో అక్కడ ఉన్నటువంటి 6 రాష్ట్రాలు 11 రాష్ట్రాల్లో, ఇక్కడ 5 అక్కడ 6. ఆ తర్వాత అప్పుడు ఢిల్లీ సంగతి ఏదో చూస్తాం దేశవ్యాప్తంగా. ఎందుకంటే ఈ చట్టాలన్నీ 5th షెడ్యూల్ అంతా కూడా ప్రెసిడెంట్ ఆఫ్ రూల్, కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ ఉంటాయి. వాళ్ళే ఇప్పుడు అంతా కూడా మా యొక్క ఆదివాసుల్ని అణిచివేస్తున్నారు. దీనికి లింగేశ్వర్ గారు, మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు, జడ్పీ చైర్మన్గా చేశారు, అంటే చూశారు దగ్గరగా ప్రజాప్రతినిధిగా ఒక సమస్యలు అవ్వచ్చు, లేకపోతే సీఎంలతో కూడా మీరు అక్కడ దగ్గరగా చూసిన పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలంటే అంటే ఏ విధంగా ముందుకెళ్తారు? ఒకటండి, ప్రజా పోరాటమే మెయిన్. ఇప్పుడు ఈ సమస్యలు ఎన్టీ రామారావు గవర్నమెంట్లో 86లో అఖిల పక్షాలు ఇంక్లూడింగ్ నక్సలైట్లు కూడా 107 చట్టం తీసేయమని అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు. అప్పుడు గుమ్మనరసింహ నక్సలైట్ పార్టీ వచ్చి మా దగ్గర అందరూ వామపక్షాలు సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం ఇంక్లూడింగ్ కాంగ్రెస్, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే, నాకు ఎగనెస్ట్గా మా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసి యునానిమస్ 107 చట్టం తీసేస్తే ఇంకేముంటుందండి ఆదివాసులకు. అది కౌశం లాంటిది కదా. వాళ్ళ భూ రక్షణ కోసం పెట్టిన చట్టం, ఆస్తి రక్షణ కోసం పెట్టిన చట్టం, వాళ్ళ జీవన విధానం కోసం పెట్టిన దాన్ని తీసేసారు ఎన్టీ రామారావు గారే. ఆ రోజు నేను అసెంబ్లీలో ఎంత మొత్తుకున్నా ఒకనే అయిపోయినా, అయినా కూడా నేను వదిలిపెట్టలే. వెంటనే గవర్నర్ దగ్గర పోయినా, గవర్నర్ ఈజ్ ఎ సుప్రీం. షెడ్యూల్ ఏరియా 5th షెడ్యూల్ కాపాడటానికి గవర్నర్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ జిల్లా కలెక్టర్ ఆమె ఒక లేడీ ఉండే కుముదిబిన్ జోషి గారని గవర్నర్ ఆ రోజుల్లో, ఆమె దగ్గర పోయి నేను రిప్రజెంటేషన్ ఇస్తే ఆమె అన్నది, వీ కాంట్ డూ ఇట్ బికాజ్ యు ఆర్ ఎలోన్, ఆల్ యువర్ ట్రైబల్ ఎమ్మెల్యేస్ ఆర్ యాక్సెప్టెడ్, దాన్ని రిమూవ్ ద 170 వీ కాంట్ అని చెప్పి ఆమె రిజెక్ట్ చేస్తే కూడా నేను వదిలిపెట్టలేదు. నో మేడం, మీకు పవర్ ఉంది 5th షెడ్యూల్లో, రాజ్యాంగంలో మీకు ఉన్నది, మీరు ప్రొటెక్ట్ చేయొచ్చు ట్రైబల్. ఒకవేళ మీరు ప్రొటెక్షన్ రాజకీయ ఒత్తిడిలో ప్రొటెక్షన్ చేయలేని పక్షంలో వీ గోస్ టు 6th షెడ్యూల్ అని చెప్పాము. 6th ఈజ్ ది ఎంపవర్ ఫర్ ది సెల్ఫ్ రూల్. వాళ్ళకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిన అవసరం వస్తుంది, దానికోసం నేను కొట్లాడతానని చెప్పి అంటే ఆమె డైరెక్ట్గా నాతో మాట్లాడుకుంటా, అప్పుడు ప్రైమ్ మినిస్టరు రాజీవ్ గాంధీ ఉండే దేశంలో, ఎన్టీ రామారావు, ఆయనతో లోపల పోయి ఏం మాట్లాడినో మళ్ళీ బయటకు వచ్చి నో యూ గో టు యువర్ ఎడ్యుకేషన్, ఐ విల్ విత్ యూ అని చెప్పి నాకు హామీ ఇచ్చి ఆ ఫైల్ని వెనక్కి పంపించేది. రిటర్న్ టు బ్యాక్, రివ్యూ దట్ ఇది అంటే ఆమెకు పవర్స్ ఉన్నాయి. దాని మీద నేను 1,00,000 మంది ఆదివాసుల్ని పోగు చేసి అసెంబ్లీ ముట్టడి పెట్టా.
ఆదిలాబాద్ టు శ్రీకాకుళం. అప్పుడు ఎన్టీ రామారావు గారు కొద్దిగా ఆయనకు ఆదివాసుల మీద కొద్దిగా ప్రేమ ఉండొచ్చు, అవును. మళ్ళీ మమ్మల్ని పిలిపించి నెగోషియేషన్ చేసి నేను మీకు మీ డిమాండ్ ఏంటంటే నేను ఒకటే చెప్పాను, ఫస్ట్ యూ రిటర్న్ ది రిజర్వేషన్ ఆఫ్ ది అసెంబ్లీ. నెంబర్ 2, ట్రైబల్ ఏరియాలో ఉద్యోగాలు లేక నిరుద్యోగాలు లేక ఆదివాసులు చదువుకున్న వాళ్ళంతా కూడా నక్సలైట్లుగా మారుతున్నారు. అది చేయాలంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. ఎంప్లాయ్మెంట్ కల్పించాలంటే ట్రైబల్ ఏరియాలో ఉన్న అటెండర్ నుంచి మొదలుకొని టీచర్ వరకు మొత్తం ట్రైబల్స్కి ఇవ్వాలి అని చెప్తే అప్పుడు ఆయన కొంత నాలెడ్జ్ ఉందో లేకపోతే ఆయన కనికరం వచ్చిందో, నో నేను ఇస్తా కానీ డబ్బు ఎక్కడిది అన్నాడు. అవును. డబ్బు కోసం నేను ఢిల్లీ పోయి రాజీవ్ గాంధీతో మాట్లాడి ప్రత్యేక ఐటీడీఏలు ఉన్నాయి డెవలప్మెంట్ చేయడానికి, వాళ్ళకి ఒక్కొక్క 2600 పోస్టులు, టీచర్ల పోస్టులు, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా చేస్తే కొన్ని 100 కోట్లు వచ్చింది. ఆయన కూడా సెంట్రల్ గవర్నమెంట్ రైట్. అప్పుడున్న పరిస్థితిలో కొంత ఉదార స్వభావం అవ్వచ్చు, లేకపోతే ఆదివాసీలపై ప్రేమ అవ్వచ్చు, లేకపోతే అభిమానం అవ్వచ్చు, అవి చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో అవి సాధ్యమేనా? సాధ్యం కాకపోవచ్చు, కానీ ఫైట్ అనేది జరగాల. ప్రజా ఉద్యమం హక్కుల అనేది కోసం, తన హక్కుల రక్షణ కోసం ప్రజల చైతన్యం వస్తే ఏ ప్రభుత్వం అయినా, ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు భయపడేది ఏంటి? ఒక ఓటు. ఆ ఓటు ఎవరి దగ్గర ఉంది? సామాన్య ప్రజల్లో ఉంది. మా ఆదివాసుల రక్షణ కోసం ఒక ఆదివాసులే కాదు, ఆదివాసులు అన్యాయం జరుగుతుంది, ఆదివాసుల కోసం తపన పడేటువంటి అనేక మంది మేధావులు పెద్దలందరూ కూడా మా ఎంట ఉంటారనేది నమ్మకం. ఎందుకంటే ఇది చరిత్ర చెప్పింది. లింగేశ్వర్ గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు పోలవరం ప్రాజెక్టు కింద నిర్వాసితులకి ఇళ్ళు ఇస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఆ ఇళ్ళు మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు అందులో ఉంటున్నారా, లేకపోతే ఏంటి వాటి పరిస్థితి ఏంటి? ఇల్లు ఇస్తామని 2 ప్లేసులలో ప్రభుత్వమే మేమే కట్టిస్తామన్నారు. పోలవరం దగ్గర ఒక 200 ఇల్లు కట్టించారు. భద్రాచలం అవతల కూడా ఒక 51 అట్లా కట్టి, అవి చూస్తే ఇప్పుడు భద్రాచలం కట్టినవన్నీ కూడా మళ్ళీ ముంపు మునిగిపోయాయి. అవి ఎక్కడ కట్టాలా? ముంపు లేని ప్రాంతం కట్టాలి. మళ్ళీ అవి గోదావరి వచ్చినా లేకపోతే పోలవరం కట్టినా మునిగిపోయాయి. సురక్షితమైన ప్రాంతాల్లో లేవు. అక్కడ పోలవరం కట్టి అయితే మరీ దారుణం. వాళ్ళ భూములు ఇల్లు మొత్తం తీసుకొని ఆడ పెట్టారు. వాళ్ళు ఎట్లా బతకాలా? వాళ్ళ కూలి పని లేదు, భూములు లేవు. వాళ్ళు నిజంగా చాలామంది అంటే వృత్తుల మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఉంటారు. రకరకాల వ్యాపకాల్లో వాళ్ళు అంటే రోజు కూలికి నాలి చేసుకునేటువంటి పరిస్థితి. అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఒక్కసారిగా ఈ భూములు కోల్పోయి, ఇళ్ళు కోల్పోయి ఒక్కసారిగా నిరాశలైనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండాలి? ఇక అది దేవుడే దిక్కండి. మా ఆదివాసులకు రక్షించేటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వాలు తీసుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఆలోచన లేనప్పుడు, మానసికంగా సామాజికంగా న్యాయం చేయాలనే ఆలోచన లేనప్పుడు మరి ఈ దిక్కు లేనటువంటి ఆదివాసులు మరి నీళ్ళల్లో మునిగి సావటే తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు. రైట్. అంటే మీరు సుదీర్ఘ రాజకీయం మీ అనుభవంతో పాటు మిగిలినటువంటి ఏమైనా రాజకీయ పార్టీలతో కూడగట్టుకొని ఉద్యమ కార్యాచరణ ఏమైనా తీవ్రతరం చేసే అవకాశాలు చేస్తున్నామండి. అన్ని పార్టీలు మాకు కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ సహాయం తీసుకుంటాం, వాళ్ళు ఎంటుంటాం. ఆదివాసులు ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఎవరైతే అండగా నిలబడతారో వాళ్ళంటేనే ఆదివాసులు ఉంటారు. అది రాజకీయ పార్టీలను చూడరు. వాళ్ళ మానవత్వాన్ని, వాళ్ళ యొక్క పని బట్టి ఆదివాసులకు జరిగే మేలు చేయాలనే మంచి ఉద్దేశంతో ఎవరు ముందుకు వచ్చినా ఆదివాసులు సపోర్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది మాత్రం ఆదివాసీల అంటే స్థాయిలో ఆదివాసీలు ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, లేకపోతే ముఖ్యమంత్రుల స్థాయిలో అవ్వచ్చు. ముఖ్యమంత్రులు అయితే మాత్రం ఆ స్థాయిలో లేరు. ఆదివాసీల హక్కుల కోసం లేకపోతే వాళ్ళపై దృష్టి కేంద్రీకరించే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఆదివాసీ హక్కుల కోసం వాస్తవం కూడా ప్రజాప్రతినిధులు ఎవరు ముందుకు రావటం లేదు. మేము ఎమ్మెల్యేలు, ఎంపీలు, మా ఆదివాసీ వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళతో మాట్లాడుతున్నాం. వాళ్ళు కేవలం రాజకీయ పార్టీలకు తొత్తులయ్యారు. వాళ్ళు ఎంతవరకు ఎమ్మెల్యే ఉంటే చాలు, తన జీవన విధానం మంచిగా బతికితే చాలు అనే ఆలోచన ఉంది తప్ప జాతిని మర్చిపోతున్నారు. కేవలం రాజకీయ దృక్పథంతో ముందుకు పోతున్నది తప్ప జాతిని రక్షించాలనే ఆలోచన ఎమ్మెల్యేలో కానీ ఎంపీలో లేదు. ఆయన కూడా వాళ్ళని చైతన్యం చేస్తాం. అవసరం వస్తే ఆదివాసులు ఏకమైతే మా యొక్క ఏదైతే కట్టుబాటు ఉందో ఆ కట్టుబాటు ద్వారా ఆ యొక్క ప్రజాప్రతినిధి ఆదివాసులు జాతీయ స్థాయిలో అయితే మాత్రం
ఉద్యమం అయితే తీవ్రతరం చేస్తాం. తీవ్ర స్థాయిలో తీసుకొస్తాం. రైట్, థ్యాంక్ యూ చందా లింగయ్య దొర గారు. మొత్తానికి అయితే మాత్రం ఆదివాసీల హక్కుల కోసం వాళ్ళకి కావలసినటువంటి ఏవైతే రావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అవ్వచ్చు, ప్రభుత్వ పరంగా అవ్వచ్చు, వాళ్ళు భూమిని కోల్పోతున్నటువంటి ఆ సమయంలో కూడా వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ఏవైతే పరిహారం ఉందో అవైతే ఇచ్చే వరకు కూడా ముఖ్యంగా హక్కుల కోసం అయితే పోరాడతాం. ఇక 170 యాక్ట్ అయితే మాత్రం అమలు చేసి తీరాల్సిందే. దానికోసం ఎంతటి వరకు అయినా వెళ్తాం. జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని అయితే మాత్రం తీవ్రతరం చేస్తాం. మా కోసం, మా హక్కుల కోసం ఏ పార్టీలు అయితే మాకు అండగా నిలబడతాయో వాటన్నిటితోటి కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలపై అయితే మాత్రం ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి చందా లింగయ్య దొర గారు అయితే చెబుతున్నారు. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.